ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాన్న చెప్పమ్మా. సరే అయితే. ఎస్, థ్యాంక్ యూ. నేను వచ్చేస్తున్నాను. ఏంటి ఇష్టమని చెప్పిందా? ఆల్మోస్ట్ చెప్పినట్టే. ఆల్మోస్ట్కి కన్ఫర్మేషన్కి తేడా ఉంటుంది బ్రో. తన నోటితో మీరంటే తనకి ఇష్టం అని చెప్పిందా? చెప్పలేదు, కానీ ఇష్టం లేకపోతే నాతో షాపింగ్కి వస్తానని చెప్పదుగా. ఏమైంది బ్రో? శరత్ చంద్ర గారి ఇల్లు వచ్చింది. థ్యాంక్ యూ బ్రో. నేను మీ కాంటాక్ట్ నెంబర్ తీసుకోవచ్చా? ఎందుకు? మన పరిచయం కాస్త గమ్మత్తుగా అనిపించింది. మీ వల్లనే భూమికి నేను ఇష్టమని కన్ఫర్మ్ చేసుకోగలిగాను. మీ వల్లనే భూమికి నేనంటే ఇష్టమని తెలుసుకుంటూ ఓ తీయని అనుభూతిని పొందగలిగాను. ఇంత మంచి ఫీలింగ్ను మీకు తెలియకుండానే మీరు నాకు ఇచ్చినందుకు సింపుల్గా థ్యాంక్స్ చెప్తే ఏం బాగుంటుంది? మా పెళ్లికి పిలవాలనుకుంటున్నాను. ప్లీజ్ మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీకు మిస్డ్ కాల్ ఇచ్చాను చూడండి. నా నెంబర్ మీరు నోట్ చేసుకోండి. ఓకే. బాయ్ ఫ్రెండ్. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ ఉదయ్, రండి. ఒక మాట ముందే చెప్పుంటే మీకోసం వెయిట్ చేసేవాళ్ళం కదా. అందరం కలిసి టిఫిన్ చేసేవాళ్ళం. భూమితో కలిసి టిఫిన్ చేసే టైం ఇంకా రాలేనట్టుంది అంకుల్. అందుకే నేను చెప్పలేదు. హాయ్ భూమి, మై నేమ్ ఇస్ ఉదయ్. ఇందాక మీతో ఫోన్లో మాట్లాడింది నేనే. నమస్తే అండి. వావ్, ఐఎమ్ ఇంప్రెస్డ్. మీరు పెట్టిన నమస్కారంలో మీ సంస్కారం, అంకుల్ గారి పెంపకం, మీ పద్ధతి నాకు తెలుస్తున్నాయి భూమి. హాయ్ అంటే హాయ్ అని చెప్పే ఈ రోజుల్లో హాయ్ అంటే నమస్కారం పెట్టే నీలాంటి అమ్మాయి భార్యగా దొరకటం నా అదృష్టం. ఏంటి భూమి, అల్లుడు గారు అలా మాట్లాడుతుంటే తిరిగి నువ్వు కూడా మాట్లాడాలి కదా. ఏదో ఒకటి మాట్లాడు. ఫోర్స్ చేయొద్దు అంకుల్. కల్చరు, ట్రెడిషన్ ఫాలో అయ్యే భూమి లాంటి అమ్మాయి అంత త్వరగా ఎవరితోనూ కలవదని నాకు అర్థమవుతోంది. ఇప్పుడేగా జర్నీ స్టార్ట్ చేశాం. కలిసి నడుస్తూ ఉంటే నెమ్మదిగా కలిసిపోతుంది. అబ్బా, ఎంత బాగా చెప్పావు ఉదయ్. ఒకే ఒక్క చూపుతో మా భూమిని చదివేశారు. ఫ్యూచర్లో మీరిద్దరూ బెస్ట్ కపుల్ అవుతారు. భూమి, అంకుల్ నీతో చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే నీ డాన్స్కి పెద్ద ఫ్యాన్ని. అవునవును, చెప్పడమే మర్చిపోయాను. భూమి, కాంపిటీషన్లో నువ్వు పార్టిసిపేట్ చేసిన ప్రతి ప్రోగ్రాంలో నేను అటెండ్ అయ్యాను. సో ఐఎమ్ ఇంప్రెస్డ్. ఉదయ్ నీ గురించి అంత గొప్పగా చెప్తుంటే, నిన్నంతగా అభిమానిస్తుంటే కనీసం కట్టెసికైనా థ్యాంక్స్ చెప్పాలి కదా. థ్యాంక్స్ అండి. వెల్కమ్ భూమి. మరి నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్నాను కదా, నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వవా ప్లీజ్? అమ్మా భూమి,
చెయ్యమ్మా. ప్లీజ్ భూమి. చేతి మీద అవును. ఏదైనా పేపర్ మీద రాసిస్తాను. నో 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 నో. నీ చేతి రాత స్పర్శ నా చేతి మీద పడుతున్నప్పుడు నా గుండె ఎలా కొట్టుకుంటుందో నాకు చెక్ చేయాలనుంది. ప్లీజ్. ఏంటి భూమి అంతలా ఆలోచిస్తున్నావు? మన ఇంటికి కాబోయే అల్లుడే కదా. అదేంటి ఒట్టి భూమి అనే రాసావు? ఎవరైనా ఆటోగ్రాఫ్ ఎలా ఇస్తారు? విత్ లవ్ అని ఇస్తారు. భూమి, నీ పేరు పైన విత్ లవ్ అని రాయి. ఫార్మాలిటీ కదమ్మా, రాయ్. అంటే నాన్న ఉమ్, హ్మ్. థ్యాంక్ యూ భూమి. నువ్వు రెడీ అయి వస్తే మనం షాపింగ్కి వెళ్దాం. అంటే ఇప్పుడు షాపింగ్ అంటే అదేంటి భూమి, వెళ్ళమని నీకింతకు ముందే చెప్పాను కదా. త్వరగా రెడీ అయ్యిరా, మ్. వెళ్ళు. వెళ్ళు. ఉదయ్, ఆ, మీరు టిఫిన్ చేయండి. ఓకే అంకుల్. అపూర్వ, ఆ, వడ్డించు. అలాగే బావా. రా బాబు. ఆ, అదేంటి బాబు, మీరెంత లెఫ్ట్ హ్యాండర్ అయితే మాత్రం చివరికి భోజనం టిఫిన్ కూడా లెఫ్ట్ హ్యాండ్తోనే తింటారా? నో 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 నో. నేను రైట్ హ్యాండర్నే. నా రైట్ హ్యాండ్ మీద ఆటోగ్రాఫ్ ఉంది కదా. మా పెళ్ళయ్యేంత వరకు దీన్ని చెరిగిపోనివ్వను. అందుకే లెఫ్ట్ హ్యాండ్తో అలవాటు చేసుకుంటున్నాను.